హాయ్ అండి. ఈరోజు శుక్రవారము, మూడో శుక్రవారం పూజ అండి. ఇట్లా అమ్మవారిని తీసుకొని ఇట్లా ఒక తమలపాకు మీద పెట్టి అభిషేకం చేసుకుందామండి. అందుకు పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, అక్షంతల నీళ్ళు, గంధం నీళ్ళు, పూల నీళ్ళు, ఒక రెండు రకాల పూలు వేసి ఈ నీళ్ళతో ఇప్పుడు అభిషేకం అండి. అందుకు ఫస్ట్ పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః. ఇప్పుడు అక్షంతల నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు గంధం నీళ్ళతో అభిషేకం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు పూల నీళ్ళతో అభిషేకం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు శుద్ధ జలంతో అభిషేకం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు తీసుకొని అభిషేకం చేసుకొని తీసేసుకొని కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టుకుందాం. ఇప్పుడు పాలతో అభిషేకం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇట్లా కుంకుమ బొట్లు, గంధం బొట్లు, మంచి పసుపుతో అమ్మవారిని అలంకరించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు వస్త్రం వేసుకోవాలి అమ్మవారికి. వస్త్రం సమర్పయామి. రెడ్ మందారం పువ్వు పెట్టి గులాబీ పెట్టిందండి. అమ్మవారు ఎంత కలకల్లాడుతారు, ఎంత కలగా ఉందమ్మ అమ్మవారి పీసు. ఇప్పుడు పండండి డ్రాగన్ ఫ్రూట్, బెల్లము, వడపప్పు, పానకం, బెల్లం అన్నం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా. ఇవి నైవేద్యంగా చేసినానండి. ఇప్పుడు దీపారాధన చేసుకుందామండి. ఏకహారతితో కామాక్షమ్మ దీపం, శంకుచక్ర దీపాలండి. ఇవి తిరుపతిలో తెచ్చుకున్నా నేను.
ఇట్లా దీపాలన్నీ వెలిగించుకున్నానండి. ఇది తిరుపతిలో తెచ్చిందండి పంచగవ్య. ఇదే అండి పంచగవ్య. ఈ దీపాలు ఈ పంచగవ్య ఉట్టిగా వెలిగిస్తే వెలుగుతలేదండి, అందుకే ఒక కర్పూరం వేసి వెలిగిస్తున్నా. ఇప్పుడు పచ్చకర్పూరం అండి, కొంచెం నలిపినట్టు కానీ దీపాలలో వేస్తే మంచి సువాసన వస్తుందండి. ఇక్కడ దేవుళ్ళ దగ్గర కూడా వేస్తే చీమలు అవి ఏవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు అమ్మవారికి 108 కాయన్లతో అర్చన చేసుకుందామండి. ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో ఒక తమలపాకు వేసి ముందు కుంకుమార్చన చేసుకుందామండి. కుంకుమ తీసుకొని శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే శ్రీమాత్రే నమః, 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 శ్రీ నమః, శ్రీమాత్రే నమః. 108 కాయన్లు అయిపోయినాయండి. ఇప్పుడు పుష్పాలు 108 పువ్వులు అండి ఇవి. శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః. అయిపోయిందండి. పువ్వుల అర్చన కూడా పుష్ప అర్చన అయిపోయింది అమ్మవారికి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ఆరతిద్దాము. ఇప్పుడు కర్పూరం వెలిగించుకుందాం ఆరతికు. జయ జయ మంగళ హారతి నీకే, జయ శుభ మంగళ హారతి, జయ జయ మంగళ హారతి నీకే, జయ శుభ మంగళ హారతి, సకల సౌభాగ్య వరప్రదాయిని మాతా వైభవలక్ష్మి, జయ మాతా వైభవలక్ష్మి. భక్తితో నిన్ను కొలిచటి వారికి కోరిన వరముల నిచ్చదవమ్మ,
భక్తితో నిన్ను కొలుచొటి వారికి కోరిన వరములనిచ్చెదవమ్మ. నిష్ఠతో పూజించిన వారికి సకల సంపదలు వసగితివమ్మ. భవలక్ష్మి జయ జయ మంగళ హారతి నీకే జయ శుభ మంగళ హారతి. సకల సౌభాగ్య వరప్రదాయిని మాతా వైభవలక్ష్మి, మాతా వైభవలక్ష్మి. శుభకరమౌని రథములు తెలిపిన ముత్తైదులను దీవించు. శుభకరమౌని రథములు తెలిపిన ముత్తైదులను దీవించు. ముదముతో మా సేవలందుకొను మంగళమయ స్వరూపిణి మాతా వైభవలక్ష్మి. జయ మాతా వైభవలక్ష్మి జయ జయ మంగళ హారతి నీకే జయ. శుభకరమౌని రథములు తెలిపిన ముత్తైదులను దీవించు. శుభకరమౌని రథములు తెలిపిన ముత్తైదులను దీవించు. జయ జయ మంగళ హారతి నీకే జయ వైభవలక్ష్మి మాతా వైభవలక్ష్మి, మాతా వైభవలక్ష్మి. ఓ ఇప్పుడు ఆరతి అయిపోయిందండి. ఒక పుష్పం తీసుకొని ఆరతి తిరుగులు తీసేసి దేవుళ్ళకు అందరికీ ఫస్ట్ గణపతికి చూపించి అన్ని దేవుళ్ళకు చూపించుకొని నేను కూడా తీసుకున్నానండి ఆరతి. ఇవన్నీ పువ్వులు కూడా మా చెట్లు వేయండి. ఒకటే చెట్టుకి మందారం పూలు అన్నీ వస్తాయండి. అట్లా నేను పోషక విలువలు ఇస్తానండి. ఇటువంటి ఎరువులు వేయకుండా లిక్విడ్ తోటే ఈ పువ్వులన్నీ. ఈ లిల్లీలేమో మా బిల్డింగ్ పైన వేయండి. ఇవన్నీ ఈ కింద వేయండి. ఇట్లా నేను నిండుగా 3వ శుక్రవారము పూజ ఇట్లా చేసుకున్నానండి ఉన్నంతలో. థ్యాంక్ యూ అండి. లక్ష్మీదేవి పటాన్ని ఇట్లా అలంకరించుకున్నానండి. ఇవి కూడా మా బిల్డింగ్ పైనదే సన్నజాజులు. అమ్మవారిని కూడా అందరు కూడా మంచిగా ఉండాలి, అందరిలో మేము ఉండాలని వేడుకున్నానండి.